ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హుస్నాబాద్ మున్సిపల్లో ఉన్న 20 వార్డుల్లో 20 స్థానాలు గెలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు కూడా జరుగుతుందని, అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ను సస్యశ్యామలం చేస్తామని, కాలువల భూసేకరణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. 250 పడకల ఆసుపత్రి నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు ఎన్నో రకాల అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం. హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైఎస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి, వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి, మాజీ ఎంపీపీ వెంకన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ముందు పోదాం. వాస్తవంగా వెంకన్న గారు 2 సంవత్సరాలుగా చిత్తారి పద్మ గారు ఫ్లోర్ లీడర్ గా, కౌన్సిలర్ గా వల్లభరాజు గారు, పున్నాసతి గారు, శ్రీనివాస్ గారు, సత్తన్న గారు అందరూ కూడా కలిసి, నేను ఎన్నికైన తర్వాత ఎటువంటి వివక్ష లేకుండా అందరం కూడా కలిసి వీలైనంత పట్టణంలో వాళ్ళు అందరూ సహకారం చేసుకొని పనిచేసినాం. తప్పకుండా 20 సంవత్సరాల స్నేహితుడు వెంకన్న గారు, మరొకసారి పట్టణానికి సంబంధించిన శ్రీరన్న గాని అందరం కూడా కలిసి పెద్దలందరూ సహకారంతో సలహా సూచనల మేరకు హుస్నాబాద్ కరీంనగర్ 40-35 కిలోమీటర్లు సార్, సిద్దిపేట అంతే సేమ్, హన్మకొండ అంతే, జనగాం అంతే, 4 జిల్లాలకు మధ్యలో ఉన్నప్పుడు ఇది ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. పక్కనే గౌరవ ప్రాజెక్ట్ రాగానే ఈ ఏరియా అంతా సస్యశ్యామలం అయిపోయి ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, అలైడ్ ఇండస్ట్రీగా పెరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రులు మీ ఆధ్వర్యంలో ఎన్నికల కోడుంది, కానీ వ్యవసాయానికి సంబంధించి మీరు ఒక మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రదర్శన పెట్టినప్పుడు కూడా రైతులు అవగాహన చేసుకున్నారు. పామాయిల్ ఇక్కడనే నంగలూరులో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి పామాయిల్ కూడా వేసుకోవడానికి అందరూ కూడా ఉత్సాహం చూపెట్టే విధంగా ఈ ప్రాంత రైతులు ముందుకు వస్తా ఉన్నారు. కొంత వ్యవసాయ పరంగా మరి ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫుడ్ సైన్స్ కోర్స్ కానీ ఇతర కొంత దానికి సంబంధించి భవిష్యత్తులో మీ సహకారం అవసరం. ఈ నియోజకవర్గంలో తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి, మనం వ్యవసాయమే మన ఆధారమైనటువంటి ఈ ప్రాంత రైతాంగానికి వారి యొక్క సహకారం పూర్తిగా ఉంటుందనే వాటి సందర్భంగా మనగేస్తూ, మున్సిపల్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ ఒక మాట చెప్పని చెప్పినారు. ఆ వీడియో కూడా వస్తుంది. మనం ఈ ప్రభుత్వంలో వీలైనన్ని కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ముందు పోదాం. వాస్తవంగా వెంకన్న గారు 2 సంవత్సరాలుగా చిత్తారి పద్మ గారు ఫ్లోర్ లీడర్ గా, కౌన్సిలర్ గా వల్లభరాజు గారు, పున్నాసతి గారు, శ్రీనివాస్ గారు, సత్తన్న గారు అందరూ కూడా కలిసి, నేను ఎన్నికైన తర్వాత ఎటువంటి వివక్ష లేకుండా అందరం కూడా కలిసి వీలైనంత పట్టణంలో వాళ్ళు అందరూ సహకారం చేసుకొని పనిచేసినాం. తప్పకుండా 20 సంవత్సరాల స్నేహితుడు వెంకన్న గారు, మరొకసారి పట్టణానికి సంబంధించిన శ్రీరన్న గాని అందరం కూడా ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.